అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం అల్లాహ్ సులైమాన్ అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి కొన్ని వరాలను గురించి తెలుసుకుందాం. సులైమాన్ అలైహిస్సలాం మహా వివేకవంతురు. ఆయన గాలిని సైతం ఆయన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను తవ్వి బయటకు తీసి వాటితో ఆయుధాలను, ఉపకరణాలను తయారు చేయటం జిన్నాతులకు, మనుష్యులకు నేర్పించాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించారు. ఆ కాలంలో రాగి అనేది అరుదైన లోహంగా ఉండేది. సులైమాన్ అలైహిస్సలాం తన సైన్యంతో కలిసి లోయ నుంచి వెళ్తున్నప్పుడు చీమ చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, పారిపోండి, పుట్టల్లో తలదాచుకోండి, లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది అని అరిచింది. ఆ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. తాను కావాలని దేవుని సృష్టి దేనికి హాని తలపెట్టదన్న విషయాన్ని చీమ గుర్తించినందుకు ఆయన సంతోషించారు. ఈ విధంగా అతి సూక్ష్మమైన జీవి చీమ మాటలను కూడా వినే వరాన్ని అల్లాహ్ సులైమాన్ అలైహిస్సలాంకు ప్రసాదించటం జరిగింది. అల్లాహ్ మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.